నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం మెట్పల్లి మండలానికి సంబంధించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మెట్పల్లి సబ్స్టేషన్లో ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కన్స్యూమర్ల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నిజామాబాద్ CGRF లోకల్ కోర్టును నిర్వహించారు. సంబంధిత చైర్మన్ ఎరుకల నారాయణ ఈ వేదికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక వినియోగదారులు తమ సమస్యలను CGRF చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుండి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించిన ఆయన వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. రిమైండ్ చేసి అంటే 2-3 సార్లు చేసినట్టున్నాడు. పోల్ ఎక్కడ ఉండదు, మున్సిపాలిటీ పరిధిలో ఉందా వాళ్ళ ఉంటే కూడా ఇంటి మీదకి వచ్చిందా? విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక మెట్పల్లి సెక్షన్ లోపల మనం కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి గాను మెట్పల్లి టౌను, మెట్పల్లి టౌన్ 1, టౌన్ 2 అండ్ రూరల్ ఈ 3 సెక్షన్లకు సంబంధించిన సమస్యలు దాదాపుగా 4 సమస్యలు మన దృష్టికి వచ్చినవి. అవన్నీ బిల్లులకు సంబంధించినవి, తర్వాత లూజ్ లైన్స్, తర్వాత ఇంటిపై నుంచి పోయిన వైర్లకు సంబంధించినవి, అవన్నీ కలిపితే 4 సమస్యలు వచ్చినాయి. 4 సమస్యలు కూడా మేము సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. అవన్నీ త్వరలోనే అంటే వితిన్ యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా వాటిని అన్నింటినీ చేయమనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒక 15-20 రోజులలో వాటన్నిటిని చేసి వాళ్ళ కన్స్యూమర్స్కు బెనిఫిట్ చేసే ఆలోచనలో కన్స్యూమర్ ఫోరం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీటికి గాను ఇక కన్స్యూమర్స్కు నేను చెప్పదలసింది ఏంటంటే, ఏదైనా కానీ సమస్య ఉంటే సెక్షన్ ఆఫీసే కానీ, లేకపోతే సబ్ డివిజన్ ఆఫీస్, లేకపోతే డివిజన్ ఆఫీస్, ఈ 3 ఆఫీసర్లను మనం కలిసేసి సమస్యను వాళ్ళకు వివరించాలి. వాళ్ళు ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉంటే కన్స్యూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నదని దాన్ని గుర్తించి మా దగ్గరికి వస్తే దాన్ని మేము టేకప్ చేసేసి వాటి పనులన్నీ మేము చేయించడానికి ముందుంటాం. కాబట్టి కన్స్యూమర్స్ ఎవరైనా కానీ, అటు సిబ్బందే కానీ, ఇటు కన్స్యూమర్సే కానీ ఒకరికొకరు మనకు అవగాహనను పెంచుకొని మనం అందరంగా ఒకటే ఉండేసి ముందుకు పోతేనే సమస్యలు సాల్వ్ అవుతాయి తప్ప మనం వాళ్ళ దగ్గరికి పోతే నాకు చేయడం లేదు, నేను ఇంకో వారి దగ్గరికి పోనను, పై ఆఫీసర్ని కలవను, వీళ్ళని కలవను అంటే బాగుండదు. కాబట్టి మన సమస్య తీరే వరకు మనం విద్యుత్ అధికారులను కలవాలి. వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటే కన్స్యూమర్ ఫోరం ఉన్నది మాకు రండి, మేము చేసి పెడతామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేయడం జరుగుతుంది.